ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 9 మంది కేంద్ర మంత్రులు, భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. వచ్చే ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో అత్యధికంగా 27 మంది భాజపాకు చెందిన వారు కాగా 10 మంది కాంగ్రెస్ నేతలు, బారాస నుంచి 3, తెదేపా, వైకాపాల నుంచి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే పెద్దల సభ, రాజ్యసభ అనేది పెద్దల సభ. ఎగువ సభ వచ్చేసి ఈ లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. ఎగువ సభ, దిగువ సభ. లోక్సభ, దిగువ సభ. రాజ్యసభ పెద్దల సభ. దాన్ని పెద్దల సభ అంటారు. ఈ పెద్దల సభలో ఎక్కువగా సలహాలు ఇచ్చేటోళ్ళు, ప్రత్యేకమైన ఒక నిపుణులు, లేకపోతే పార్టీల చేత, వివిధ పార్టీల చేత నామినేటెడ్ అయిన వాళ్ళు ఆ పెద్దల సభలో కూర్చుంటారు. ఏదైతే లోక్సభలో బిల్లు చేస్తారో ఆ లోక్సభలో ఉన్న బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలి. అట్లా 2 చోట్ల ఆమోదం పొందాలి. అయితే ఈ రాజ్యసభ కాస్త ఈ మధ్య వచ్చితే సన్యాసుల సభగా మారిపోయింది. అది సన్యాసుల సభగానే మారిపోయింది. అసలు రాజ్యసభలో కూర్చునేటోళ్ళు పెద్ద పెద్ద రాజకీయ మేధావులు, ఒక్కొక్క రంగంలో నిపుణత, ఏదో ఒక నిపుణత. ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, సినిమాకి సంబంధించి కావచ్చు, వైద్య శాస్త్రానికి సంబంధించి కావచ్చు, లేదా విద్యకు సంబంధించి కావచ్చు, ఇట్లా వివిధ రంగాలలో నిష్ణాతులు, ఏ అయితే నిష్ణాతులు ఉంటారో ఆ నిష్ణాతులు ఈ రాజ్యసభకు ఎంపిక చేయడం జరుగుతుంది. మొన్న ఎవరైనా చేసిండు కేసీఆర్, టాబ్లెట్ ఇస్తారని సంతోష్ రావుని చేసిండు. గంత పెద్ద పార్టీ, పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యసభకు పోతాను. నాకు గోళీలు ఇచ్చిండు కాబట్టి నా కొడుకును నేను రాజ్యసభకు పంపుతున్నా అన్నాడు కేసీఆర్. గట్లుండదు మరి, ఏం చేస్తారు రాజకీయాలను అక్కడ తీసుకొచ్చిండు. ఎవరు ఇష్టపూర్తి వాళ్ళే. ఖాళీ సీటు కనబడదు అనుకో, ఎవరైతే మనకు ప్రేమ ఉంటుందో వాని మీద తీసుకపోయి పెడతారు. ఇప్పుడు ఏం చేసిండు మరి సంతోష్ రావు రాజ్యసభకు ఎంపిక అయ్యా అంటే ఏం చేయలే. కేసీఆర్కు టాబ్లెట్లు ఇచ్చేదట, కేసీఆర్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకునేటోడు. ఆయన బాగోగులు, ఆయన ఎప్పుడు ఏ టైంకి ఏం తినాలి, ఏ టైంకి ఎక్కడ ఉండాలి, ఇవి చూసుకునేటోడు అంతే. ఇప్పుడు ఆయనను ఇంతవరకు ఎవ్వరు కూడా ఆయనంత గొప్ప పని చేయలే అన్నట్టు గ్రీన్ ఛాలెంజ్ అనేది పెట్టి ఆయనను ఒక మహాత్మునిగా చూపించే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవ్వరైనా చెట్లు నాటుతూనే ఉంటారు చిన్నప్పంచెల్లి. ఈయననే కొత్తగా చెట్లు నాటండి అని చెప్పినట్టు మనకెప్పుడో చిన్నప్పుడు అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. అదే పేరుతోటి చంద్రబాబు శ్రమదానం పేరుతోటి అవి నరికించాను. జన్మభూమో శ్రమదానమో, జన్మభూమితో అవి నరికించాను. ఇవి చదువుకున్నాను. ఇప్పుడు వచ్చి కొత్తగా సంతోష్ రావు మళ్ళా గ్రీన్ ఛాలెంజ్ తోటి చెట్లు నాటించాను. ఇక్కడికి తీసుకొచ్చిన రాజ్యసభ పదవులను. ఇది కోపంతో చెప్తలేము. ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నోని ఆ రాజ్యసభకు పంపాలి. రాజ్యసభ పోయిందంటే, ఒక చట్టం చేసిందంటే ఆ చట్టం మీద పూర్తి స్థాయిగా మాట్లాడగలగాలి, విషయం తెలుసుకొని మాట్లాడగలగాలి. మరి ఇంతవరకు అయితే అసలు సంతోష్ రావు ఈ పార్లమెంటుకు పోయినట్టు కానీ 2 మాటలు మాట్లాడినట్టు కానీ ఇంతవరకు అయితే కనబడలే. ఈ రాను 5 సంవత్సరాలు కనబడలే, అంతకుముందు కనబడలే. కాబట్టి మనం కూడా ఆలోచన, కేసీఆర్ మీద ప్రేమ ఉండగానే సరిపోదు. కేసీఆర్ మీద ప్రేమ ఉండాలి. కేసీఆర్ తప్పులు చేస్తే ఆ తప్పులను మనమే ఖండించాలి. అప్పుడు రాజకీయంగా మనము కాస్తో కూస్తో అవగాహన కలిగిన వాళ్ళం అవుతాం.